మునక్కాయ చారు, చికెన్, ఇడ్లీలు, వాటర్ మిలన్. సేమ్ చికెన్, ఇడ్లీలు, వాటర్ మిలన్, సాంబార్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక తిండిపోటీ వచ్చాం అన్నమాట. ఈరోజు తిండిపోటీ ఏంటంటే చెప్పు, ఒక్కసారి కూడా చెప్పా. ఎప్పుడు నేను చెప్పన్నా, ఈరోజు చెప్పాను. వండేది నువ్వేనా, చెప్పేది నువ్వేనా? తినేది ఈ రోజు తిండిపోటీ ఏంటిదంటే, నేను వండిన ఈ ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇడ్లీలు తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి 5 ఇడ్లీలు ఒక్కొక్క ప్లేట్ లో ఉన్నాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 ఇడ్లీలు. ఇంకొకటి ఈడ కొంచెం వాటర్ మిలన్ ముక్కు ఉన్నది, ఇది ఒక ముక్క పెట్టాము. కొంచెం అయ్యో అన్ని కారం కారం ఉప్పు ఉప్పు తినడు, అప్పుడప్పుడు జర ఫ్రూట్స్ తింటే బాగుంటుందని మొన్న ఎప్పుడు తెచ్చుకున్నాము. అదే ఇది. ఇది ఒక ముక్క. నెక్స్ట్ ఇంత సాంబార్ ఉన్నది ఇంట్లో. ఈ సాంబార్ దీని మీద పడ్డది, అది సారీ కొంచెం ఆవేశపడ్డట్టున్నా నేను. ఈ ములక్కాయల సాంబార్ అనమాట. ములక్కాయలు తిని సాంబార్ మొత్తం మడవకున్నా సరే కానీ సాంబార్లో జర టేస్ట్ కోసం ఉన్నది సాంబార్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది సాంబార్ అయితే ఇది చికెన్. ఇక చికెన్ ఒక 3-4 ముక్కలు, కొంచెం సూపు. చికెన్ తోని ఇడ్లీలు తినాలి. దాంతోపాటు కొంచెం టేస్ట్ కోసం ఇది సాంబారు వాడుకోవచ్చు, అందుకని ఇది వాడినాం. ఇది మ్యాటర్. చెప్పు, నేను చేసిన ఇడ్లీలు కాదు, మీ చేసినాయి. ఓకే, ఇది కాంబినేషన్ మంచిగా. నిన్న చేసిన ఇడ్లీలు ఇవాళ చేసినాయి కదా. నిన్న చేసిన ఇడ్లీలు వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఇవాళ ఆ ఫ్రిడ్జ్ కింద తీసుకొచ్చి మళ్ళీ గరం పెట్టాం. గరం పెట్టి ఇప్పుడు తింటాం. టేస్ట్ మంచిగా ఉంది. ఒకటి తిని చూసిన జరంతా బాగుంది టేస్ట్. గరం గరం అయినాయి. తినాలన్నమాట. ఇక ఫస్ట్ ఏమో ఇడ్లీ తినాలి, తర్వాత ఇది లాస్ట్ తింటే అయిపోతుంది. ఇది లాస్ట్ వాటర్ మిలన్ ఫస్ట్ అన్నమాట. నువ్వు వాటర్ గిలాస్ తెచ్చుకున్నావు, మరి నీళ్ళు ఎట్లా తాగుతావు? నేను తాగనుకుంటున్నా. సాంబార్ తాగుతావా దానికి బదులు? నేను అట్లే సాంబార్ తాగు. నువ్వు వాటర్ తాగుతావు కదా, సాంబార్ తాగితే నీకు నడుస్తుంది. నీది ఒడిచినాక సరే ఒడవకున్నా సరే సాంబార్ ములక్కాయలు రాదు. ములక్కాయలు తినాలి ఖచ్చితంగా. ములక్కాయలు మంచిగా చేసిన నాలుగు మాకు చెట్టుకు వస్తున్నాయి కాబట్టి మొన్న ఒకసారి వేసుకుని ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం. మొన్న కూడా ఇంతకుముందు వీడియోలు చేసినాం అట్లా అనమాట. మా చెట్టు కాసిన కాబట్టి తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం. అందుకే ఎక్కువ చారు ములక్కాయలు కనిపిస్తున్నాయి. అది మెయిన్ చెప్తున్నా. మొన్న అదే ఇప్పుడు అదే అనుకున్నారు. చెట్టుకుని కాబట్టి ఎట్లయినా మా ఇంట్లో ఎట్లయినా వేరే ఉంటది. అది ముక్కలు ఎక్కువ పెట్టుకోవాలి ఇవాళ, ఎందుకంటే ఈ ఇడ్లీల పోటీ, ఇది చికెన్ పోటీ కాదు కాబట్టి చికెన్ కొంచెం టేస్ట్ కోసం ఒక 2-3 ముక్కలు వేసుకున్నాము. కొంచెం సూప్ ఇంపార్టెంట్. ఈ ముక్కలు కూడా ఉడవాలి. నాకు బొక్కలే వచ్చినట్టు నాకు ఇవాళ కూడా. నేనే ఇప్పుడు చేత్తో తినడం, ముత్తం తినడం. అయితే ఇంత ముందు పోటీలో స్పూన్తో అని చెప్పిన, అందుకే అట్లా అంటున్నాను బాబు అనమాట. ఇవైతే ఉడవాలి. సాంబారు ఇష్టం అనుకో. ఓకే, డన్. దీని కాంబినేషన్ అసలు మంచిగా ఉంది. ఒకసారి ఇంతకుముందు మనం సబ్స్క్రైబ్ చెప్పినప్పుడు చేసినామంటే మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా తెచ్చుకున్నప్పుడు చేస్తున్నాము, తింటున్నాము, కానీ వీడియో చేయలేదు. చాలా రోజులు అవుతుందని చెప్పి ఇది మళ్ళీ కాంబినేషన్ అనమాట. మీరు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. పూటితోనే దీంతోనైనా. డన్, స్టార్ట్. ఇది ఒకటి ఉంది, మర్చిపోయినా. ముక్కలు కూడా ఉడవలే. చికెన్ ముక్క కానీ మస్తు టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మాట్లాడుతూ ఒక మాట. మాట్లాడుకోలేవు.
ముక్కలన్నీ నువ్వే ఇది బొక్కనే నువ్వు చూసుకో లేదు బాబా ఆహా ఇది బొక్క అనుకుంటున్నా కాదు కాదు ఇది బొక్క అనుకుంటున్నా నేను అది బొక్క కాదు బొక్కనట ఈ బొక్కనే నువ్వు చూసుకో ఇంకా ఇక ఇప్పుడు అంతే వచ్చిందా అదే అది ముక్క అని నేను తిందా అని చెప్పి జర్రా అదే చూస్తున్నాను నేనే గెలిచిన కొంచెం సన్న బొక్క నేనే గెలిచిన మన వీడియోలో బాగా గెలుస్తుందని చెప్పి టకటక మింగేసిన ఇడ్లీలు కూడా మా చిన్నోడికి ఇష్టం అని చెప్పి జర ఎక్కువ వేసుకుంటాం ఈ మధ్య మా చిన్నోడు తింటాడు ఇడ్లీలు కూడా అది తింటాడు అప్పుడప్పుడు ఒక్కొక్కటి తింటాడు కొంచెం చట్నీ వేసి ఇచ్చి ముక్కలు చేసినాక గడుకోడు తింటాడు అని ఇష్టం నాకు అట్లా టైం పాస్ లెక్క నేను వాటర్ తాగకుండా చేసిన నా సూప్ అయిపోయింది ఇది అయిపోయింది నాది ఇది అయిపోయింది ఇది ఎక్కువ చికెన్ అంతే కొంచెం మదుకున్నా ఇక నీళ్ళు చెంబులో తెచ్చుకోదు కాబట్టి ఈ గిన్నెలో ఇది తెచ్చుకొని సాంబార్ తాగుతుంది ఈ రెండు మన పోటీలో నేను తాగి నేనేం స్పెషల్ తెచ్చుకోలేదు ఇలా మీతో తినాలని తిన్నా అనమాట ఇక ఇప్పుడు ఈ పోటీలో అయితే నేను గెలిచిన మరి ఈ పోటీలో గెలిచా చూద్దాం 1 2 3 సడా నాతో పెట్టుకుంటా అరే గింజలు మొత్తం మింగిన నేను నువ్వు గింజలు ఉంచిన నేను అప్పుడే డిసైడ్ అయినా గింజలు లోపలికి పోయినా సరే ఇవాళ ఇప్పుడు గెలవాల్సిందే అని పోరు అంటే నేను గెలిచిన అని చెప్పి కష్టతోని గెలవని చెప్పి నేను ఉంచిన మింగితే నాకు కూడా ఓడిపో మరి మింగు నేను కూడా జస్ట్ నువ్వు మింగినవనే మింగల అంతే తేడా సంబంధం లేదు కదా నేనే నాదే మిస్టేక్ అని ఒప్పుకుంటున్నాను ఇక్కడ ముందే ఇక మొత్తానికి ఈరోజు ఇదేమో కారం అదొక టేస్ట్ ఇది ఒక టేస్ట్ చల్ల పడుతుంది నిజంగా చెప్పాలంటే అన్నం తిన్నాకైనా ఏది తిన్నాకైనా కానీ వాటర్ మీద కొంచెం ముక్క తింటే చల్ల పడుతుంది పోయిన కొద్ది ఏర్పడుతుంది స్పష్టంగా కదా గింజలు పోయి కడుపు వస్తుందేమో ఏం లేదు చిన్న బుచ్చి గింజలు చిన్న ఉన్నాయి గింజలు అందుకే జర ధైర్యం చేసి మింగా పెద్ద గింజలు కాదు వాటర్ మీద కూడా పెద్దదేం కాదు చిన్నదిగా సగం తిన్నాం జరంతుంటే ఇప్పుడు పెట్టుకున్నాం సమ్మర్ వచ్చింది కాబట్టి బాగా రేట్లు అవుతాయి ఇప్పుడు దొరకాలంటే దొరకే అందుకే సమ్మర్ రాకముందే ముందుగానే తినేసేయాలి సమ్మర్ తెచ్చుకోవు ఇక సమ్మర్ తెచ్చుకోవద్దు ఇక మొత్తానికి అవును చూస్తా మా శ్రద్ధ అడిగిన పోయినప్పుడు అదే కావాలంటే అప్పుడు తినాలి కానీ ఏ కాలంలో దొరికాయి ఆ కాలంలో తినాలి వాటర్ మెలాన్ మీరు వండియారు మా ఊళ్ళో వండిస్తారు ఎవరైనా ఒకరు వండిస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే బాగుంటుంది ఒక వీడియోలో ఒక దాంట్లో నేను ఒక దాంట్లో బావా టై యాక్చువల్లీ అప్పుడు నువ్వే గెలిచి అది ముక్కను ముక్కున్నట్టు మేబీ నాకు ముక్కనే ముక్కున్నా నేను ఒక ఇడ్లీ మొత్తం పెట్టుకున్నా ఒకటిసారి కాకపోతే కొంచెం టేస్ట్ కోసం అని మళ్ళీ ఆయన దాంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది పెద్ద లాస్ట్ చిన్నది నేను నీళ్ళు తాగితే బాగా మస్తు ప్లస్ పాయింట్ మొత్తం నేనే గెలిచిన నువ్వు నీళ్ళు తాగిన ప్రతిసారి నువ్వు ఒక్కొక్కసారి నీళ్ళు తాగి లట్టుకొని మింగుతావు లాస్ట్ మూమెంట్ ఉంటది కదా అది ఆయన నీళ్ళు తాగి చట్టుకున్నది అప్పుడు వాడతా తప్ప నేను తప్పుడు నాకు మింగనికి రాదనేది వాడతా అట్లా ఓకే డన్ ఈసారి చిన్నగా చేసినాం అనమాట హెవీ అంటే ఎక్కువ ఫుడ్ అయితే పెట్టుకోలేదు చిన్నగా ఏదో కడుపు నిండింది కడుపు అయితే నిండింది ఈ వాటర్ మీద తాగితే కడుపు నిండుతుంది లాస్ట్
అట్లా బనానా తింటే కూడా అన్నం తిన్నాక బనానా తింటే కూడా జర కడుపు టైట్ నిండినట్టు అవుతుంది. పెరుగు తాగుతా ఫీల్ కూడా వస్తుంది. పెరుగు తాగినా వస్తుంది. అంటే ఉత్త పెరుగు అని చక్కెర వేసుకుని తాగుతా మాత్రం నేను అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆకలి అయినప్పుడు ఏంటంటే ఒక గ్లాసు పెరుగు అయినా చక్కెర వేసుకొని జర అప్పుడు కొంచెం ఆస్తుంది ఆకలికి, రిలీఫ్ అయితే ఆకలి కూడా వస్తుంది అనమాట, హార్ట్ టైట్ అవుతుంది. ఇక మొత్తానికి ఇదనమాట మా చిన్న పోటీ. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియో కోసం నా ఛానల్ అట్లే అప్పని చూస్తూ ఉండండి. చూస్తూ ఉండండి. బై బాయ్.